హాయ్ అండి. హలో అందరికీ. 2 రకాల లడ్డు రెసిపీస్ చేసి చూపించబోతున్నానండి. ఒక రెసిపీ రాగి లడ్డు అనమాట. ఒక రెసిపీ వచ్చేసి డ్రై నట్స్ వేసి కొబ్బరి లడ్డూలండి. జ్యూసీగా ఎంతో రుచిగా ఉండి ఎముక బలాన్ని పెంచే రాగి లడ్డూలండి. ఈ వేసవి కాలంలో రాగి జావ చేసుకుని తాగడం చాలా మంచిదండి. కానీ పిల్లలు రాగి జావ అంటే అస్సలు ఇష్టపడరు కదా. అలాంటి పిల్లల కోసం ఇలా లడ్డూలు చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయండి. డ్రై నట్స్ వేసి అలాగే నువ్వులు వేసి చేసే లడ్డు అండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని పావు కప్పు నువ్వులు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులు దోరగా వేయించుకోవాలి. నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇలా నువ్వులు వేసుకుని చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా నువ్వులు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు పలుకులు కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల రాగిపిండి వేసుకుని నెయ్యి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని రాగి పిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా వేగితే లడ్డు అంత రుచిగా ఉంటుందండి. కొంచెం టైం పడుతుంది ఇది వేగడానికి. మొత్తం నెయ్యి అంతా కలిసేలాగా ఇలా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పిండి వేగదు, మాడిపోతుంది. లడ్డు అనేది చేదొచ్చేస్తుంది అన్నమాట. ఇలా బాగా వేయించుకున్న తర్వాత పావు కప్పు కొబ్బరి పొడి వేసుకుని, ఎండు కొబ్బరి పొడి అండి, కొబ్బరి పొడి వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని ఒక పావు కప్పు నీళ్లు వేసుకుని 1 కప్పున్నర బెల్లం తురుము వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం ఉండదండి. బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి. చూడండి, బెల్లం ఇలా కరిగిన తర్వాత ఇలా కరిగితే సరిపోతుందండి. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిలో 1 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుని అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకుని వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి వేసుకోవాలండి. జాజికాయ పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది పిండి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని కరిగించి పెట్టుకున్న బెల్లం నీటిని కొద్దిగా ఫిల్టర్ చేసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. అంతా ఒక్కసారి వేసేసుకుంటే పల్చగా అయిపోతుందండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి గరిటెతో. బెల్లం నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి గరిటెతో కలుపుకోవాలి. అంతా ఒకసారి వేసేసుకోకుండా ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. 2 కప్పుల రాగి పిండికి కప్పున్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా నెయ్యి కూడా పిండిలో కలిసేలాగా కలుపుకొని లడ్డూలుగా చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటాయి. నువ్వులు కూడా వేసాం కదండి. నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలకు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా, ఏదైనా చిరుతిండి కావాలి అని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇవి పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మెత్తగా జ్యూసీగా కొబ్బరి వేయడం వల్ల మెత్తగా గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఒక 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టుకున్నాము అంటే పిల్లలకి పోషకాలు అందుతాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. వాళ్ళకి భలే నచ్చుతాయి. ఇప్పుడు డ్రై నట్స్ వేసి కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 పావు కప్పు బాదం పప్పు, 1 పావు కప్పు జీడిపప్పు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇవి ఇలా సగం వరకు వేగిన తర్వాత పావు కప్పు చొప్పున అన్ని పప్పులు తీసుకోవాలి. గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, సన్ఫ్లవర్ గింజలు, పిస్తా పప్పు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. చూడండి, మొత్తం అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ముందుగానే తురిమి ఉంచుకున్న కొబ్బరి కూరని ఒక 4 కప్పులు తీసుకున్నానండి. అదే కడాయిలో ఈ కప్పుతో 4 కప్పులు తీసుకున్నాను.
అదే కడాయిలో వేసుకుని 4 కప్పులు కొబ్బరి తురుముకి 2 కప్పులు బెల్లం పొడి వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, ఇలా బెల్లాన్ని కరిగించుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు చల్లారిన ఈ డ్రై నట్స్ అన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా చెక్క ముక్క కింద ఉండాలన్నమాట, మెత్తగా పొడి చేసుకోకూడదు. ఇప్పుడు ఇది దగ్గర పడింది. చూడండి, ఇలా చేతితో పట్టుకుని ఉండ చుట్టుకుంటే ఉండవ్వేలాగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న డ్రై నట్స్ పొడి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని బాగా కలిసేలాగా కలుపుకొని లాస్ట్లో ఇలాచి పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా లడ్డూల్లో చుట్టుకోవాలి. చూడండి, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా లడ్డూలు చుట్టుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం వేసిన డ్రై నట్స్ అన్నీ కూడా ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవడం వల్ల మధ్య మధ్యలో పలుకులుగా తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలకి పోషకాలు అందుతాయి, రుచిగాను ఉంటాయి, కమ్మగా చాలా బాగుంటాయి, అందరికీ భలే నచ్చుతాయి. ఇవి కూడా ఒక 10-15 రోజుల వరకు నిలవ ఉంటాయండి. ఇలా చేసి పెట్టుకున్నామా అంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.